రాష్ట్రంలో దళితుల భూములకు రక్షణ లేకుండా పోయిందని రక్షణ కల్పించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంతుమడుగుల టీఎం రమేష్ మాదిగ డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అవకతాడు రెవెన్యూ పార్కులోని మాదాపురం గ్రామంలో దాదాపు 12 మాదిగ కులాలకు చెందిన వారికి ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా సర్వే నెంబర్ 759/A1 లో 43 ఎకరాల్లో ఈ భూములను కర్నూలు జిల్లాకు సంబంధం లేనటువంటి వ్యక్తి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆలపాటి ప్రసాద్ పేరుపై ఆన్లైన్ లో రికార్డులను అక్రమంగా మార్చి దళితులకు కేటాయించిన భూములను రికార్డులు టాపరింగ్ చేసి రెవెన్యూ అధికారులు మోసం చేయడం జరిగిందన్నారు. రెవెన్యూ అధికారులపై చర్యలు చేపట్టి దళిత కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం అమకతాడు రెవెన్యూ పరిధిలోని మాదాపురం గ్రామంలో దాదాపు 12 కుటుంబాలకు మాదిగ కులానికి చెందిన వారికి ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా సర్వే నంబర్ 759/A1 లో విస్తీర్ణం 43 ఎకరాల 28 సెంట్ల భూమి మరి అసైన్మెంట్ కమిటీ ద్వారా కేటాయించి డి పట్టాలు మంజూరు చేసి అడంగల్ 1B రెవెన్యూ రికార్డులందు సక్రమంగా నమోదు చేశారు. ఈ భూములను ఈ జిల్లాకు సంబంధం లేనటువంటి వ్యక్తి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్లపాటి ప్రసాదరావు పేరుతో మరి రెవెన్యూ అధికారులు ఆన్లైన్లో రికార్డులను అక్రమంగా మార్చి దళితులకు కేటాయించిన భూములను రికార్డులు ట్యాంపరింగ్ చేసి రెవెన్యూ అధికారులు మోసం చేయడం జరిగింది అని చెప్పి మరి పత్తికొండ ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ధర్నా చేపట్టి బాధితులకు న్యాయం చేయండి అని చెప్పి పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్ గారికి కూడా మరి అర్జీ ఇచ్చుకోవడం జరిగింది. అర్జీ ఇచ్చుకోవడం దాదాపు 4 నెలలు అవుతున్నా విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప దళితులకు కేటాయించిన భూములకు రక్షణ కల్పించడంలో కానీ డి పట్టా బాధితులకు భూములు కేటాయించి న్యాయం చేయడంలో కానీ నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. తర్వాత కర్నూలు కలెక్టర్ కార్యాలయం మరి దాదాపు 200 మందితో ముట్టడించి కలెక్టర్ గారికి PGRS లో బాధితుల్ని తీసుకుపోయి సార్ దళిత కులానికి చెందినటువంటి మాదిగ వారికి దాదాపు 12 మంది కుటుంబాలకు అసైన్మెంట్ కమిటీ ద్వారా డి పట్టాలు కేటాయించి భూములు కేటాయించారు సార్. వారికి రెవెన్యూ రికార్డులో అడంగల్ 1B క్రమంగా ఉన్నాయి. ఈ భూములను రెవెన్యూ అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై వారి ద్వారా డబ్బులు తీసుకొని అడంగల్ 1B మార్చి బాధితులకు మోసం చేశారు, అన్యాయం చేశారు, మరి బాధితులు నష్టపోయారని చెప్పి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం. అయితే కలెక్టర్ గారు తక్షణమే స్పందించి పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్ గారికి ఫోన్ చేసి అయ్యా వీళ్లకు ప్రభుత్వం అసైన్మెంట్ కమిటీ ద్వారా భూములు కేటాయించింది, ఈ భూముల్లో విజిట్ చేసి బాధితులకు తక్షణమే న్యాయం చేయండి అని చెప్పి భరత్ నాయక్ గారికి తెలపడంతో భరత్ నాయక్ గారు కేవలం ఆ భూముల్ని సందర్శించారు తప్ప దళితులకు కేటాయించిన భూముల్లో అక్రమంగా నమోదు చేయబడిన అడంగల్ 1B తొలగించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, ఎవరి కోసం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు, బాధితులకు న్యాయం చేయడంలో విచారణ పేరుతో కాలయాపన ఎందుకు చేస్తూ ఉన్నారు అర్థం కావడం లేదు. పేదవారికి ఒక న్యాయం, పెత్తందరులకు ఒక న్యాయం అధికారులు చేయడం ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలుపుతా ఉన్నా.